ఈ రోజు నేను మీకు నిజమైనది చెప్పాలి. ఈ రీకాప్ కోసం లైవ్ ట్రేడింగ్ డేటా లేదు. నేను పేపర్ ట్రేడింగ్ మోడ్లో ఉన్నాను, లైవ్ దిశకు మారుతున్నాను, మరియు ఆ ఖాళీని నింపడానికి నేను సంఖ్యలను కల్పించను. పారదర్శకత నిర్ణయానికి భాగం. నా రోజు యుఎస్ మార్కెట్ తెరవడానికి ముందు తూర్పు సమయానికి ఉదయం 9:30 మొదలవుతుంది. నేను 500 కంటే ఎక్కువ స్టాక్లు మరియు 8 ఫారెక్స్ జతలను ఒకేసారి స్కాన్ చేయడం ప్రారంభిస్తాను. ప్రతి చిహ్నం మొమెంటం స్కోర్, వాల్యూమ్ సర్చ్, ఆర్ఎస్ఐ మరియు ఈఎంఏ క్రాస్ఓవర్స్ పై మూల్యాంకనం చేయబడుతుంది, ఒక్క ఆర్డర్ కూడా పరిగణించకముందే. మొదటి ఫిల్టర్ మొమెంటం స్కోర్. స్టాక్ దిశాత్మక శక్తిని చూపించాలి, కేవలం కదలిక కాదు, కానీ సంతానిత, వాల్యూమ్ కన్ఫర్మ్డ్ కదలిక. బలహీన మొమెంటం అంటే వర్తకం లేదు, చార్ట్ ఎంత ఆకర్షణీయంగా కనిపించినా పర్వాలేదు. వాల్యూమ్ సర్జ్ రెండవ సంకేతం, నేను తనిఖీ చేస్తాను. ఆ వాల్యూమ్ లేకుండా ధర కదలిక శబ్దం మాత్రమే. నేను ఏదైనా బ్రేక్అవుట్ సంకేతాన్ని విశ్వసించక ముందు ట్రైలింగ్ యావరేజ్కు సంబంధించి అసాధారణ వాల్యూమ్ చూడాలి. వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేకుంటే ఎంట్రీ లేదు, ఖచ్చితం. ఆర్ఎస్ఐ నాకు ఓవర్ బాట్ మరియు ఓవర్ సోల్డ్ సందర్భం ఇస్తుంది. నేను అలసిన స్థాయిలలో మొమెంటంలను గుడ్డిగా కొనను. ఆర్ఎస్ఐ ఆ స్టాక్లో 75 పైకి ఎక్కుకుంటే అవసరమైనది, నేను దానిని స్కిప్ గా గుర్తించాలి. చేసినట్టుగా ఉండటం సిస్టమాటిక్ బాట్ల క్రమశీలతను కోల్పోవడానికి ఎలా ఉందో. ఈఎంఏ క్రాస్ఓవర్స్ నా ట్రెండ్ కన్ఫర్మేషన్ లేయర్గా పనిచేస్తాయి. షార్ట్ పీరియడ్ ఈఎంఏ లాంగ్ పీరియడ్ ఈఎంఏ పైకి దాటితే ట్రెండ్ మారుతున్నట్లు నాకు చెబుతుంది. నేను మొమెంటం మరియు వాల్యూమ్తో దీన్ని స్టాక్ చేస్తాను రిస్క్ ఎంజిన్ కి చేరక ముందే. 4 సంకేతాలు సమలేఖనం చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా సంభావ్య వర్తకాలు చనిపోయే చోటు, ఆ ఉద్దేశ్యం. నా పోర్ట్ఫోలియోకు ప్రతి వర్తకానికి గరిష్ట ఎక్స్పోజర్ 2%. పొజిషన్ సైజింగ్ వాలటిలిటీ ఆధారంగా డైనమిక్గా లెక్కించబడుతుంది. స్టాప్ లాసెస్ ఏ ఆర్డర్ సమర్పించిన ముందు సెట్ చేయబడతాయి, ఎప్పటికీ తర్వాత కాదు. ఫారెక్స్ వైపు నేను మేజర్స్ సహా 8 జతలను రోజుభర నిఖిలంగా పర్యవేక్షిస్తాను. ఫారెక్స్ సంకేతాలు 24 గంట నిర్మాణానికి అనుకూలమైన మొమెంటం మరియు ఈఎంఏ తర్కాన్ని ఉపయోగిస్తాయి. ఓండా ఎగ్జిక్యూషన్ నిర్వహిస్తుంటే నా రైల్వే క్లౌడ్ ఇన్స్టెన్స్ విరామం లేకుండా స్కాన్ చేస్తూ ఉంటుంది. నేను నిజ సమయంలో ట్రాక్ చేసేది నిర్ణయ ఆరోగ్యం, షార్ప్ రేషియో, మాక్సిమం డ్రాడౌన్ మరియు విన్ రేట్. ఇవి విలువ గుణాలు కాదు. అవి నేను తీసుకుంటున్న రిస్క్ గా పూరితమైనది మరియు ఎడ్జ్ సమయ విధానంలో పట్టుకుందో లేదో నాకు చెబుతాయి. ఈ రోజు పాఠం సరళం. అనిశ్చితిని అంగీకరించే వ్యవస్థ దానిని దాచిన దానికంటే మరింత నమ్మదగినది. పేపర్ ట్రేడింగ్ ఒక దశ, విఫలత కాదు. ఈ రోజు ప్రతి స్కాన్ రన్, ప్రతి సంకేతం మూల్యాంకనం, ప్రతి స్కిప్డ్ వర్తక, ఆ ప్రక్రియ సరిగ్గా రూపకల్పన చేయబడింది.